నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ మరియు సైకాలజిస్ట్ అయిన మాధవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. చాలా రోజులైపోయింది మేడం మిమ్మల్ని అయితే చూసి. Absolutely. అసలు మన కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు అయితే చాలా మంది మిమ్మల్ని మిస్ అయ్యే ఉంటారు. మీ రెమెడీస్ కానీ, మీ మాట తీరు కానీ, జనాల్ని అట్రాక్ట్ చేసుకునేది అంటే మీ సబ్జెక్ట్ చెప్పే విధానం అది చాలా మంది కనెక్ట్ అయ్యి ఉంటది. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగున్నాను మేడం. ఎమోషనల్ అవుతున్నారు. లేదు. అదే. సో ఇప్పుడు మేడం మనం ఇప్పుడు ఉగాది అయిపోయింది. సో ఫస్ట్ ఫ్రెష్గా మనం ఈ ఇయర్లో అయితే మనం మొదలు పెట్టబోతున్నాము. ఏప్రిల్ మంత్లో రాశి ఫలితాల గురించి చేద్దాం మేడం. ద్వాదశ రాశుల వారికి ఈ ఏప్రిల్ మంత్లో ఎలా ఉండబోతుంది అంటారు? సో ఒక్కొక్క రాశి గురించి మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. ఒకసారి చెప్తారా మేడం? మేష రాశికి ఎలా ఉంటుందంటారు? తప్పకుండా. ముఖ్యంగా అందరికీ కూడా ది ఆడియన్స్ అండ్ ఎవ్రీబడి హూస్ వాచింగ్ కిరణ్ టీవీ అండ్ ఫర్ ద కిరణ్ టీవీ మేనేజ్మెంట్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇక్కడ ఏప్రిల్ రాశి ఫలాలతో కనుక మనం మొదలు పెడితే మనం జనరల్గా చెప్పుకునేటట్టుగా ఈ గ్రహాలు అనేవి ఎవ్రీ మంత్ మనకి మారే గ్రహాలు ఉన్నాయి. తర్వాత 2.5 సంవత్సరాలకి మారే శని భగవానుడు, సంవత్సరం మారే గురు భగవానుడు, సంవత్సరంన్నర వ్యవధిలో అంటే మారే ఈ సంవత్సరంన్నరకి ఇంకొంచెం మారే రాహుకేతువులు ఉన్నారు. సో ముఖ్యంగా మనకి మారే రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఈ ఈ గ్రహాలు అనేవి ఇవి ఎవ్రీ మంత్, ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ అంటిల్ 45 days ఈ గ్యాప్లో మారుతూ ఉంటాయి కదా. అయితే రవి భగవానుడితో కనుక మనం మొదలు పెట్టినట్లయితే ఏప్రిల్ 14వ తారీఖు రవి మేషరాశికి ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మీనరాశిలో ఉన్న రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి అంటే ఆయనదైన ఎగ్జాల్టేషన్ ఫేజ్లో, ఆయనదైన ఉచ్చ స్థితికి, ఉచ్చ రాశికి ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది. కుజ భగవానుడు ఏప్రిల్ 2వ తారీఖు మీనరాశి సంచారం. ప్రస్తుతానికి ఆయన కుంభంలోనే ఉన్నారు. నిన్ననే నక్షత్రం ట్రాన్సిట్ కూడా అయింది శతభిషం నుంచి ఇప్పుడు పూర్వభద్ర నక్షత్రానికి. బుధ భగవానుడు ఏప్రిల్ 11వ తారీఖు మీనరాశికి. బుధ భగవానుడు కూడా వక్రగతి వదిలేసి ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళడం జరిగింది. సో అది కూడా వరల్డ్కి ఒక గుడ్ న్యూసే. అంటే ప్రస్తుతానికి వరల్డ్లో జరిగే ఈవెంట్స్ని బట్టి ఇది చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. తర్వాత గురు భగవానుడు మనం అనుకున్నట్టు ఆయన సంవత్సరానికి ఒకసారి మారుతారు కాబట్టి ఆయన మిథున రాశిలోనే ఆయన పునర్వసు నక్షత్రంలోనే ప్రయాణం చేయడం జరుగుతుంది. శని భగవానుడు మీనరాశి అందే ఆయనదైన సొంత నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రంలో. శుక్ర భగవానుడు మార్చి 26 మేషరాశికి ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీనం నుంచి. ఏప్రిల్ 19వ తారీఖు ఆయన మేషం నుంచి వృషభానికి కూడా వెళ్ళిపోతారు. ఆ రిజల్ట్స్ మనం రాశి మాట్లాడేటప్పుడు చెప్పుకుందాం. రాహు భగవానుడు కుంభంలోనే, కేతు భగవానుడు సింహంలో, చంద్ర భగవానుడు తెలిసిందే సూపర్ హీరో. 2.5 రోజులకి చకచకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏ ఇంట్లో కూడా స్థిరంగా ఉండరు ఆయన. గట్టిగా పట్టేసుకుందాం. రైట్. సో ఈ రాశులందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది మనం ఒకళ్ళొకరికి చెప్పుకుందాం. మేడం, కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ మంత్ లో ఎలా ఉందంటారు? గ్రహస్థితి బట్టి ఎట్లా ఉందో ఒకసారి చెప్తారా? తప్పకుండా. కుంభరాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసి శని భగవానుడు. అయితే శని భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ధన లాభ స్థానాన్ని ఒక రకంగా చూస్తూ, కుటుంబ స్థానాన్ని చూస్తూ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీని ఆ పర్టిక్యులర్ ఆ ప్రాపర్టీ యొక్క ఆస్పెక్ట్స్ కానివ్వండి, అందజేయడం కానివ్వండి. ఎంతోమంది కుంభరాశి వాళ్ళకి ఇక్కడ ప్రాపర్టీ డివిజన్ జరగడం, ప్రాపర్టీ మీ పేరు మీదకి రావడం, ఇలాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇమ్యూనిటీ, ఎడ్యుకేషన్, ఫన్, లవ్, రొమాన్స్, మ్యారేజ్ అనే మీ ఇన్స్టిట్యూషన్, మీ కెరియర్ అండ్ బిజినెస్ ఏ రకంగా ఉందో చూసుకుందాం. మీ హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ కనుక చెప్పుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో శని ఉండడంతో బద్ధకం బాగా పెరుగుతుంది. శని బద్ధకాన్ని ఇస్తారు, శని ఓవర్ వెయిట్ని పెంచుతారు. శని ఈజ్ అ వెరీ స్లిమ్ ఫిగర్ అండి. సాటర్న్ అద్భుతంగా ఉన్న జాతకాలని నేను చూశాను. ఈ FTV మోడల్స్ ఉంటారు చూడండి, చెప్పకండి చూడలేదని. సరే, అటువంటి ఈ మిస్ యూనివర్స్లు, మిస్ వరల్డ్లు శని స్ట్రాటజీ అనమాట ఇది. మనమందరం ఏమనుకుంటాం? శుక్రుడు అనుకుంటాం. శని కేటగిరీ అప్పుడే అంత లీన్గా ఉంటాయి. మా స్వప్న గారు ఉన్నారు చూడండి, అట్లాగా అనమాట. సో లేదు, గురు భగవానుడు అయితే ఇక్కడ మీకు అడ్డంగా పర్సనాలిటీలని పెంచేస్తారు. గురు భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అటువంటి స్థానాల్లో కనుక గురు భగవానుడు ఉంటే
మీకు ఎక్కడ ఏది ఉంటే అది విస్తరించేస్తారు. జనరల్గా అంటూ ఉంటారు, గురు భగవానుడు బాగుంటే ప్రాస్పెరిటీ బాగుంటుంది, ఫార్చ్యూన్ బాగుంటుంది. గురువు ఎక్కడున్నారు? అందరికీ గురువు ఫార్చ్యూన్ ఇవ్వడు, అందరికీ గురువు బంగారం ఇవ్వడు అమ్మా. 9 మంది వరల్డ్ మొత్తాన్ని ఏలేస్తున్నారంటే పిచ్చోళ్ళే. రైట్. కొంతమందికి ఒళ్ళు మాత్రమే పెంచుతారు. ఆయన ఉన్న జోన్ని బట్టి ఆక్రమణ, విస్తరించడం అనేది చేస్తారు. కొంతమందికి ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి, కొంతమందికి వ్యాధులు మాత్రమే పెరుగుతాయి. ఎక్కడున్నారు అది చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. అది పర్సనల్ చార్ట్ లో తెలుస్తుంది. పర్సనల్ చార్ట్ లో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం జాగ్రత్త పడచ్చు. కొంతమంది ఉంటారు ఎంత ట్రై చేసినా ఉద్యోగ వ్యాపారాల్లోకి వెళ్ళలేరు. అవును. ఎప్పుడు ఇంటికే పరిమితం అయిపోతారు వాళ్ళు. గురు గట్టిగా పట్టు కూర్చుంటారు వాళ్ళని. ఉన్నది కూడా లాగేస్తారు. అటువంటి హోరోస్కోప్స్ కూడా చూసాను నేను. అవును మ్యామ్, ఎందుకంటే కొంతమంది చాలా బాగా చదువుకుంటారు కానీ కెరీర్ పరంగా వచ్చేపాటికి ఇన్ని డిగ్రీలు ఉంటాయి. అవును, అది కామా కామా కామా. నేను నిజంగా అది గురుడు వల్లేనామా? ఓకే, ఉంటాయి. నేను నా కొలీగ్ ఒక ఆయన ఉండేవాళ్ళు ఇది వరకు. ఆయన వాళ్ళ ఫాదర్ 75 ఏళ్ళకి ఇంకొక ఆయనకి 6 PhDలు ఉన్నాయి. 6 PhDలు ఉన్నాయి. 75 ఏళ్ళకి ఇంకో PhD చేశారు ఆయన. అది ఏంటంటే ఆ ఎడ్యుకేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ పర్టిక్యులర్ డొమైన్లో ఆ డిగ్రీలు పెరిగిపోతూ ఉంటాయి. ఎక్కడ కూర్చుంటే అక్కడ కామా పెట్టేస్తారు ఈయన. అవును, కామా అయిందే. అదే సార్, అయితే ఇక్కడ మీకు ఏమవుతుందంటే గురు భగవానుడు ఇచ్చే ఈ బ్యూటిఫుల్ విస్తరణ అనే ఆస్పెక్ట్ కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ శని భగవానుడితో పాటు గురు భగవానుడు కూడా మీకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారో చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీకు ఈ బద్ధకం అనే ఆస్పెక్ట్ ని పక్కన పెట్టేసేసి శారీరక బద్ధకం అది లేకుండా ఫోకస్ అండ్ డిసిప్లిన్ తో కనుక ఉన్నట్లయితే మీకు చాలా చాలా వరకు కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇబ్బంది అంటూ ఏముండదు. శని యొక్క అండాదండాతో మీరు వ్యాయామం చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, శారీరకంగా మీరు మానసికంగా మీరు వ్యాధుల పరంగా కూడా ఏవి కూడా దగ్గరికి రాకుండా చూసుకోవడం అనేది మీకు మంచిది. శని వ్యాధులు ఇవ్వరు, తీసేసేయండి ఆ అపోహ. ఇవ్వరు ఆయన. ఆయన ఏమి రోగిష్టి కాదు, ఆయన ఏమి పాపిష్టి కాదు, ఏమీ ఇవ్వరు. శని అట్లా చేస్తారు అన్నది తప్పు. అలా చేయరు. ఆయన ఉన్నాయి బీకేస్తారు. మనకు వస్తున్నాయంటే అది మన వల్ల వస్తున్నాయి, శని మూలాన కాదు. సో కాబట్టి ఎడ్యుకేషన్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే, ఫన్ అండ్ రొమాన్స్ పరంగా కనుక చూసుకున్నట్లయితే బుధ భగవానుడు అవుతారు మీకు పంచమాధిపతి. ఆయన ఎలాగో రెట్రో వదిలేసి ప్రోగ్రెసివ్ మోడ్లో ముందుకెళ్ళిపోయారు. ఆయనదైన రాశిలో గురు భగవానుడు కూర్చున్నారు కాబట్టి ఎడ్యుకేషన్, స్కిల్ సెట్, సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయి. బాగుంటుంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ గురు భగవానుడు మూలాన మీరు ఏదైనా కొత్తగా నేర్చుకున్నదలుచుకుంటే అది చేసుకోండి. కొత్తగా ఎవరికైనా షేర్ చేసి వాళ్ళ స్కిల్ సెట్ పెంచుదాం అనుకుంటే చేయూతనివ్వండి. అవతల వాళ్ళని కూడా పైకి లాగండి. గురు భగవానుడి యొక్క అండదండ మీకు ఉంటాయి, బ్లెస్సింగ్స్ పెరుగుతాయి. గురు భగవానుడికి పూజలు చేసేస్తే, పసుపు కొమ్ములు పెట్టేస్తే మాత్రమే మనకి గురు భగవానుడి యొక్క అండదండ జరగవు. గురు భగవానుడి యొక్క బలం పెంచుకోవడానికి పూజలు చేసినంత మాత్రాన, రెమెడీలు చేసినంత మాత్రాన గురు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ అనేవి 100% అందాయి అన్నది నేను ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా చూడలేదు. మై గ్యారంటీ 50% చూడలేదు, లీవ్ అబౌట్ 100. ఇటువంటివి చేస్తేనే ఉంటాయి. మనకి మనమే చేసేసుకుని, మనకి మనమే చెప్పేసేసుకుని, మనది మనకే మనం పెంచేసుకుందాం అని అనుకుంటే ఉన్నది కూడా ఊడిపోతుంది. సో కాబట్టి అటువంటివి లేకుండా చక్కగా ముందుకు వెళ్ళండి. అవతల వాళ్ళ లైఫ్ని పెంచాలనుకుంటే, వాళ్ళకి ఏదైనా చేయూతనిచ్చి వాళ్ళ జీవితాన్ని బాగు చేయాలనుకుంటే ఇవ్వండి. ఉన్నది లాగేయడానికి ప్రయత్నించకండి. తర్వాత మనదంటూ ఒక జీవితం వస్తుంది చూడండి. ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చే ప్లానెట్లు ఉన్నాయి కదా, ఎవరెవరు? శని, ఇంకా కేతు. వీళ్ళు అడ్డంగా రెడ్ ఇంకతో రాసేస్తారు. ప్రతి స్కోర్ కింద రెడ్ మార్కుతో కింద F గ్రేడ్ కింద పెట్టేస్తారు. అటువంటి జోలికి వెళ్ళకండి. మ్యారేజ్ హౌస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి మీకు రవి అవుతారు కాబట్టి, రవి కూడా మీకు ఇక్కడ మేషంలోకి ఏప్రిల్ 14 నుంచి ముందుకు వెళ్తారు కాబట్టి మంచిదే. తృతీయ స్థాన రవి. ధైర్య సాహసాలు విపరీతంగా ఉంటాయి. మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. ఏప్రిల్ 14 నుంచి అప్పర్ హ్యాండ్ వస్తుంది ఫ్యామిలీలో. బాగా అంటే మర్యాద ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. మీ మాట చెల్లుతుంది. మీ మనస్తత్వం అవతల వాళ్ళకి అర్థమవుతుంది. మీ మాట తీరుని యాక్సెప్ట్ చేయగలుగుతారు. కానీ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి.
ఉంది కదా మనకి మంచి టైం అని మనం డామినేట్ చేసి ఆర్గ్యుమెంటేటివ్ మోడ్లోకి వెళ్ళి తెగదింపులు చేసుకునేదాకా రాకండి. అంతవరకు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు శుక్ర కుజులు అవుతారు. శుక్ర భగవానుడు ఇక్కడ మీకు ఇక్కడ మేషంలోనే ఉంటారుగా, మేషంలో ఉంటారు, మళ్ళీ వృషభంలోకి వెళ్తారు ఆయన. కుజ భగవానుడు కూడా మీకు మీనంలోనే ఉంటారు. ఇంకే ల్యాండ్ పరంగా, ప్రాపర్టీ పరంగా, సెటిల్మెంట్ పరంగా, అమ్మకాలు, భూస్థలాల కొనుగోళ్ళు, రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు, ఆ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది. ఓకే. తర్వాత ఇక్కడ మీరు సొంతంగా ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే, అమ్మాలనుకున్నా కూడా చాలా చాలా మంచి టైం. గోల్డెన్ టైం పీరియడ్. కుజ భగవానుడివే రియల్ ఎస్టేట్ కూడా. ఓపెన్ ప్లాట్స్, ఎర్ర మట్టి, కుజ భగవానుడి స్థలాలు ఖచ్చితంగా మంచి జరుగుతూ ఉంటుంది. మంగళవారం శనగపిండితో చేసిన ఏదైనా స్వీట్లు ఆంజనేయ స్వామి ఆలయంలో 49కి తక్కువ కాకుండా ఆంజనేయ స్వామికి నివేదించి అక్కడే మీ స్వహస్తాలతో అందరికీ వంగి భుజాన్ని వంచి పంచిపెట్టండి. అట్లా గనక మంగళవారాలు చేసి చూడండి. మీరు గనక ఒక 7 నుంచి 9 మంగళవారాలలో చేయండి, ఖచ్చితంగా మీకు అమ్ముడు పోవడం గ్యారంటీ. అమ్ముడు పోయిన తర్వాత వచ్చిన డబ్బుతోనే మళ్ళీ ఇంకో మిఠాయి డబ్బా కొని ఆ మిఠాయి డబ్బా ఆంజనేయ స్వామికి ఇచ్చి అక్కడే మళ్ళీ మీరు పంచిపెట్టండి. అ వే ఆఫ్ షోయింగ్ గ్రాటిట్యూడ్ టు ద లార్డ్. అప్పుడు మీకు ఇంకా శుభం జరుగుతూ ఉంటుందన్నమాట. కొత్తగా ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, రియల్ ఎస్టేట్లో వెళ్ళాలనుకుంటున్నా సరే మంచి టైం. షేర్ మార్కెట్ జోలికి మీరు వెళ్ళకండి. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ చాలా చాలా బాగుంటాయి. సపోర్ట్ చాలా బాగుంటుంది. ట్రావెల్ పరంగా కూడా చాలా చాలా బాగుంటాయి. ఇబ్బంది అంటూ ఏముండదు. శుక్ర భగవానుడు, కుజ భగవానుడు యొక్క అండాదండతో కెరీర్ అండ్ బిజినెస్ విల్ బీ అబ్సల్యూట్లీ వెరీ గుడ్. కంఠాన్ని ఉపయోగించి ఎవరైనా ఉద్యోగాలు, వృత్తి వ్యాపారాలు చేసుకుంటుంటే లైక్ డాక్టర్స్, సింగర్స్, ఆర్టిస్ట్, ట్యూషన్ టీచర్స్, ట్యూషన్ పాయింట్స్, ఎడ్యుకేషన్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ఎక్సలెంట్ టైం పీరియడ్. మీరు సొంతంగా ఏమైనా చేయాలనుకుంటున్నా, బిజినెస్ ఆపర్చునిటీస్ వెతుక్కుని ఏమైనా పెట్టాలనుకుంటున్నా సరే చేయొచ్చు. మీరు మీ జన్మ జాతక రీత్యా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే, మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ పరంగా కనుక మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే, మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.